తాగడు, ఆ పిల్లే వలేసుకున్నది. ఇదంతా పాత చింతకాయ పచ్చడి వ్యవహారం. మందు పెట్టేసేవాడిని. అప్పుడు భర్తలకి కక్కిచ్చేవాళ్ళు గూడా. మా చిన్నప్పుడు అవును. చూసేవాళ్ళం. మా ఫాదర్ దగ్గరికి తీసుకొచ్చి మందు పెట్టేశారని కక్కిచ్చేవాళ్ళు ఏదో పెట్టి. ఇవన్నీ చూసేవాడిని నేను చిన్నప్పుడు. హ్మ్. అంటే వీడేం మంచోడే అని చెప్పి ఇక్కడ. హ్మ్. వీడిని విక్టిమ్ చేసి అవతలోళ్ళని నిందితురాలుగా చేయడం అనేది ఎప్పటినుంచో సమాజంలో ఉంది. అదే రోలు ఈమె చేసుకుంది. హ్మ్. అక్కడ వ్యతిరేకత వచ్చింది. మాధురికి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చిందంటే మేకప్. ఈ అమ్మాయి మేకప్ లేకుండా మామూలుగా ఉంది. ఎక్కువ మేకప్‌లోనే చూసారు ఆ అమ్మాయిని. మేకప్‌లో ఎర్రగా ఉండడం, స్కిన్ అంతా అవును. మెరిసిపోతూ ఉండడం అలాగే ఉంది. ఇక్కడికొచ్చేసరికి మామూలుగా అమ్మాయి నల్లగా ఉంది. మేకప్ లేకుండా ఉంది. దాంతో దీన్ని ట్రోల్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఈ అవును. అమ్మాయిని చూపిచ్చి అవి చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి హర్ట్ అయింది. అంటే నన్ను వీడియో బయట పెట్టడం వల్ల కదా ఇప్పుడు కెరీర్ కూడా ఇబ్బంది అవుతుంది. నిజంగా ఆ వీడియోలు చూస్తే ఒకవేళ రేపొద్దున ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, సో ఈ భార్య చేసింది ఖచ్చితంగా ఆ యాంగిల్‌లో తప్పు. ఆ అమ్మాయి వీడియో ఒకవేళ ప్రూఫ్ కోసం పెట్టుకోవచ్చు గానీ, దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకూడదు. కాబట్టి వాళ్ళ చెల్లెల మీద కేసు పెడుతుంది ఇప్పుడు. భార్య మీద పెడుతుంది. వీడి మీద కూడా పెడుతుంది. నన్ను కొడుతుంటే ఆపలేదు వీడని. హ్మ్. సో, కాబట్టి ఇవన్నీ పోలీసులు నమోదు చేసుకుంటారు. భార్య పెట్టిన కేసు కంటే, మాధురి పెట్టిన కేసే ఇంపార్టెంట్ ఇక్కడ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవును. భార్య పెట్టిన కేసులో పసలేదు. వాళ్ళిద్దరు అఫైర్ పెట్టుకున్నారు. ఆమెమన్నా వాళ్ళు ఆల్రెడీ వెళ్లారు పెట్టడానికి. పోలీసులు వెనక్కి పంపించారు వాళ్ళని. అదే వాళ్ళ కేసు తీసుకోరు పోలీసులు. లీగల్‌గా పోలీసులు కేసు తీసుకోవడానికి ఏమీ లేదు. అవును. అదేమి బ్రోతలు గాదు. వాళ్ళిద్దరు కాన్సెంట్ ఉంది. ఈమేమో వాడిని రేప్ చేయలేదు. మాధురి రాథోడెళ్లి ఈశ్వర్ సాయినేమి రేప్ చేయలేదు. కాబట్టి క్లియర్‌గా భార్యకి లీగల్‌లో లేదు. భార్య మాత్రం ఇప్పుడు బుక్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బాధితురాలు ఇక్కడ ఎక్కువగా బాధితురాలు ఈ అమ్మాయే. రాథోడే. మాధురి రాథోడ్. ఆ అమ్మాయి కెరీరు, వాళ్ళ ఇంట్లో 6 మంది ఆడపిల్లలు ఈ అమ్మాయి కష్టపడి పైకొచ్చింది. ఆహ్, ఇప్పుడు ఆ అమ్మాయికి కెరీర్ ప్రాబ్లము, బహిరంగంగా అవమానం. ఎవడిక్కడ నీతిమంతుడు? ఇప్పుడు వీళ్ళ మీద జడ్జి చేసేవాళ్ళు బోలెడు మంది అదే అమ్మాయి కోసం తహతహలాడినోళ్ళు బోలెడు మందుంటారు. ఆ హ్మ్. అమ్మాయి ఒప్పుకుంటే అఫైర్‌లు పెట్టుకోవడానికి ముందుకొచ్చేవాళ్ళు 99% ఉంటారు ఈ మగవాళ్ళల్లో. వీళ్ళు కామెంట్లు పెట్టేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే అంతకుముందంతా మాధురి మేడం మీరు భలే ఉన్నారు, అందంగా ఉన్నారు, బ్యూటిఫుల్‌గా ఉన్నారు అని ఆ వీడియోలో మాధురి పేజీలో చూస్తే 99% జులుగర్చుతూ పెడుతున్న మగవాళ్ళే ఉన్నారక్కడ. కాబట్టి ఇప్పుడేందంటే వాళ్ళకి ఇదొక సరదాగా ఉంది. నేను ఈ పిల్ల నన్ను మోసం చేసింది మేకప్‌తో అని ఒకటి, ఇన్ని రోజులు నన్ను మోసం చేసింది అసలు స్వరూపం ఇదా అని హర్ట్ అవుతారు గదా వీళ్ళు. అవును. ఐ హర్ట్‌డ్ అన్నట్టుగా కొంతమంది. కొంతమందేమో భార్య తప్పు నీ మొగుడిని నువ్వు కంట్రోల్ చేసుకోకుండా ఆ అమ్మాయిని నిందిస్తావేంటి అన్న వైపు కూడా ఉన్నారు. కాబట్టి మనం మోరల్ జడ్జిమెంట్‌లకి మనం వెళ్ళకూడదు. లీగల్ పొజిషన్ అయితే మాత్రం మాధురి రాథోడ్ వైపే కేసుంది. అట్లాగే ఈమె మీద ట్రోల్స్ చేసే వాళ్ళ మీద కూడా కేసు పెట్టిందామె. సో, ఎవరు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే మీమ్స్ అవన్నీ చేస్తున్నారు చాలామంది. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీద కూడా ఈమె పెట్టింది. సో, ఇప్పుడు వాళ్ళు సైబర్ సెల్‌కి కూడా దీన్ని పెడతారు. సైబర్ సెల్లోళ్ళు ఆ ట్రోల్స్ అంతా తొలగించే అవకాశం ఉంది. అలాగే వీళ్ళ మీద కేసు కూడా పెడతారు. కాకపోతే ఇది అరెస్ట్‌ల వరకెళ్ళదు. ఉంది. ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా ఏందంటే మాధురి రాథోడ్ అనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో 6 మంది ఆడపిల్లలు. సో, కష్టపడి చదివించారు. హ్మ్. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ అంటే ఇష్టం ఉంది. బట్ డాన్స్ నేర్పించే అంత పరిస్థితి ఇంట్లో లేదు. దాంతో టీవీలో చూసుకుంటూ ఆ అమ్మాయి సెల్ఫ్‌గా నేర్చుకుంటుంది. అలాగా ఫోక్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లు ఛానెల్‌లు ఇవన్నీ వచ్చినాక, ఇన్‌స్టాలు, యూట్యూబ్‌లు వచ్చినాక తెలంగాణలో ఫోక్ సాంగ్స్‌ని వీడియోస్ షూట్ చేసి పెట్టడం అనేది కల్చర్ బాగా పెరిగింది. అవును. సో, అలాగా ఈ అమ్మాయి మెల్లగా దాంట్లోకి ఎంటర్ అయింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి బాగా పాపులర్ అయింది. ఈ అబ్బాయి కూడా ఒక ఫోక్ డాన్సరే. ఆహ్, ఎవరు 'ఈశ్వర్ సాయి'. హ్మ్. అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'బాసింగ బలాలు', 'రాత్రి రాత్రి', బా 'ప్రమీల' 'బాసింగ్ బలాల్లో' వీళ్ళిద్దరు కాంబినేషన్ చేస్తారు. వీళ్ళిద్దరిది కాదా? ఆ! వీళ్ళిద్దరిదే 'బాసింగ బలాలు'. 'బాసింగ్ బలాలు' మాధురి రాథోడ్ చేస్తారు హీరోయిన్. హ్మ్. సోనీ అని వేరే అమ్మాయి. ఓకే. ఓకే. సో, ఈ అబ్బాయి దాంతో పాపులర్ అయ్యాడు. వీళ్ళిద్దరు 'రాత్రి రాత్రి', 'ప్రమీల' హ్మ్. తర్వాత ఇంకొన్ని పాటలొచ్చాయి. దాదాపు 3, 4 చేసినట్టున్నారు ఇద్దరు కలిసి. హ్మ్. సో, ఆహ్, అయితే ఈ అమ్మాయి మిగతా కో ఆర్టిస్టులు అందరితో గూడా సరదాగానే ఉండేది. ఒకప్పుడు ఈ అమ్మాయి వేరే వాళ్ళని లవ్ చేసి బ్రేకప్ గూడా అయింది. ఆ అమ్మాయి కూడా చెప్పుకుంది. నేను చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను. బ్రేకప్ అయిపోయిందని.
సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు అనేది మనకు తెలియదు. సో ఈ నేపథ్యంలో 19వ తేదీ వేములవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఈ అమ్మాయికి దీన్ని ఆల్రెడీ ఈ అమ్మాయికి తెలిసిపోయింది. ఎవరికి? భార్య శరణ్యకి, ఈశ్వర్ సాయి భార్య శరణ్యకి. ఎందుకంటే ఆ అమ్మాయితో ఈ అమ్మాయి భార్యకి కూడా పరిచయం ఉంది బాగానే. బ్రేకప్ అయినప్పుడు కూడా ఓదార్చాను ఇవన్నీ చెప్తుంది. నమ్మాను ఆ అమ్మాయిని, మా ఇంట్లో మనిషిలాగా ఒక ఫ్రెండ్ లాగా నేను చూసుకున్నాను అని. వీళ్ళిద్దరికి ఏమో పెళ్ళయి 7 ఏళ్ళు అయింది, బాబు. భర్త ఎలాంటి వాడంటే అతను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, నా భార్య నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్యకి చెప్పకుండా ఏది నేను దాచలేదు, నా భార్య అంటే నాకు పిచ్చ ప్రేమ, ఎప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటాను నా భార్యకి అని అతను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా ఈశ్వర సాయి చెప్పుకున్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. పెళ్ళయి 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు అతను దగ్గరగా ఉన్న అమ్మాయితో లవ్లో పడ్డాడు, అఫైర్ మొదలైంది వాళ్ళిద్దరి మధ్య. సో ఇది మెసేజ్లు వాట్సాప్లో ఈ అమ్మాయికి తెలిసిపోయింది, భార్యకి తెలిసిపోయి ఆ అమ్మాయి హర్ట్ అయింది. సరే వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్కి పట్టుకోవాలి, మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి రెడ్ హ్యాండెడ్కి పట్టుకొని పబ్లిక్ చేస్తే ఇంక వీళ్ళిద్దరు కలవలేకుండా అయిపోవాలి అన్న ఒక ప్లాన్ ఏదో ఈ అమ్మాయి వేసింది. వేసి వీళ్ళ సిస్టర్ని ఇంకొంతమందిని పట్టుకొని వెళ్ళి ఆ హోటల్ మీదకి వెళ్ళింది. మరి తలుపు ఎవరు తీశారు ఏంటి అవన్నీ తెలియదు. ఇతనేమో వెళ్ళిన టైంకి ఇతను బాత్రూంలో ఉన్నాడు, ఆ అమ్మాయి బెడ్ లో కూర్చుంది. ఆ అమ్మాయి ముఖం చూస్తే షాక్ అయింది. ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్కి గురైపోయింది, అలాగా ఉండిపోయింది. ఈ అమ్మాయి ఏంటంటే వెళ్ళి ఇంకా బూతులు మాట్లాడడం, భర్తని అక్కడ నుంచి వాడు కూడా బయటికి రాగానే షాక్ అయిపోయాడు. అతనైతే ఒక రకం భయపడిపోయి సైలెంట్ అయిపోయాడు, ఏం మాట్లాడలేని పరిస్థితి. ఈ లోపల వీడియో తీస్తుంది వీళ్ళ సిస్టరు. సో ఈ అమ్మాయి అయితే శరణ్య వెళ్ళి మాధురి రాథోడ్ని కొట్టింది చంప. అప్పుడు కూడా అమ్మాయి షాక్ గురైంది, కొడతాదని కూడా అనుకోలేదు అమ్మాయి. ఇతని వైపు చూస్తుంది, ఇతనేమన్నా ఆపుతాడా అంటాడా ఏమన్నా అని. అతను గమ్మున ఉన్నాడు. ఏదో అన్నాడు ఊరికి, ఒక పేరు ఏంటి ఏదో అన్నాడు, కానీ గట్టి ముందుకొచ్చి ఆపడానికి కానీ ఏమీ ట్రై చేయలేదు. సో ఎందుకంటే వీడియోలు తీస్తున్నారు కదా, ఇంకా ఇది అవుతుంది, మనం ఏమన్నా చేస్తే ఇంకా ఎక్కువ అవుతుందేమో అని అతను కూడా భయపడి ఉండొచ్చు. సో ఇక్కడ ఇది జరిగింది. దీన్ని అక్కడ వరకు అయింటే కూడా ఓకే, ఆ అమ్మాయి నిజంగా ఏమనుకునింది, ఆధారం కావాలనుకుంది. ఆధారం తీశారు, తీసి తన దగ్గర పెట్టుకొని వీళ్ళతో డీల్ చేసి పోలీసులకు మాత్రమే వీడియో సబ్మిట్ చేసి ఉంటే ఒక పద్ధతి. కానీ వీళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది దానివల్ల ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో విడిపోయారు. మామూలుగా ప్రతి ఇన్సిడెంట్లో కూడా సోషల్ మీడియాలో విడిపోతారు. ఒక సైడ్ కొంతమంది, ఇంకొక సైడ్ కొంతమంది తీసుకుంటారు జనరల్గా. అంటే సోషల్ మీడియానే ఒక జడ్జిమెంటల్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. వాళ్ళే తీర్పు చెప్పేస్తారు, ఎవరు నేరస్తులో చెప్పేస్తారు, మోరల్ జడ్జిమెంట్స్ ఇస్తారు. ఇక్కడ లీగాలిటీ అనేది మర్చిపోతారు. లీగల్ ప్రతి ఇన్సిడెంట్లో కూడా లీగల్ యాంగిల్ ఉంటుంది, మోరల్ యాంగిల్ ఉంటుంది. ఫస్ట్ లీగల్ యాంగిల్ చూద్దాం. ఇప్పుడు భార్య వెళ్ళి కేసు పెట్టింది. నిజానికి ఆ కేసు చెల్లదు, భార్య పెట్టింది. ఎందుకంటే ఇద్దరు కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య తప్పు కాదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఏ చట్టంలో కూడా కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య తప్పు అని చెప్పు. పెళ్ళి అయిందా లేదా అనేది వేరే విషయం, పెళ్లి చేసుకుంటే తప్పు. వీళ్ళిద్దరూ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటే తప్పు, కానీ అఫైర్ పెట్టుకుంటే తప్పు కాదు. ఓపెన్గా ఇంకొక మాధురి, దివ్యల మాధురి, దువ్వాడ ఓపెన్గానే ఉన్నారుగా. మన పవిత్ర నరేషులు పవిత్ర జంటలాగా తిరుగుతూనే ఉన్నారుగా, పవిత్ర దంపతుల్లాగా. కాబట్టి ఇవన్నీ నేరం. మన త్రిషా విజయ్ సాక్షాత్ ముఖ్యమంత్రి, మరి ఇవన్నీ నేరం కానప్పుడు వీళ్ళిద్దరిది నేరం ఎలా అవుతుంది? కాబట్టి లీగల్గా నేరం కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మోరల్ అంటే ఎవరు మోరల్స్ని మనం ఎలా జడ్జి చేస్తాం? మోరల్ వ్యవహారం వాళ్ళ ముగ్గురు మధ్య అది డిసైడ్ అవ్వాలి. ఎప్పుడైతే భార్య ఇక్కడ ఒక యాంగిల్ ఏంటంటే, ముందు నుంచి కూడా ఈ అఫైర్లలో స్త్రీలే బలి పశువులు అవుతారు, స్త్రీలనే నిందిస్తారు. మగవాడే మన బంగారం మంచిదే, ఆ పిల్లే చెడిపేసింది అంటారు. అక్కడ కూడా త్రిషానే నిందిస్తున్నారు. ప్రతి చోట ఇదే జరుగుతుందన్నమాట. అక్కడ కూడా మాధురిని, దివ్యుల మాధురిని నిందిస్తారు, వాడు మంచోడే, దువ్వాడ అతను మంచోడే. సో ఇలాగా ఇక్కడ కూడా ఈ అమ్మాయిని కొట్టడం, భర్తను కొట్టట్లేదు ఈ